స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరొకసారి మా యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్యలకు మిమ్మల్నందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మను మీ కుటుంబాలను ఆశీర్వదించాలని మీ యొక్క చేతి వృత్తులను దీవిస్తూ ఆధ్యాత్మికముగా ప్రభువులో ఎదుగుచు ఆయనకు సమీపముగా ఉంటూ దేవుని యొక్క రాజ్యమునకు వారసులు కావాలనని మీ కొరకు అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. స్తోత్రం కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించి మరొకసారి ఇటువంటి శ్రేష్టమైన సమయాన్ని అనుగ్రహించినందులకై దేవాతి దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. స్తోత్రం. మంచిది ప్రియులారా, మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుంచి ఒక లేఖన భాగమును చదువుకొని అటు వాక్యమును ధ్యానించుకుందామని ఈ సమయంలో తెలియపరుస్తూ ఉన్నాను. దానికంటే ముందుగా మరి యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్యల యొక్క వ్యవస్థాపకులకు డాక్టర్ యేసుపాదం గారికని వారి కుటుంబానికని దేవాతి దేవుని యొక్క నామములో శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుడు వారి యొక్క హృదయంలో పెట్టినటువంటి ఆ భారమును బట్టి ఎంతో వ్యయ ప్రయాసలతో ఈ యొక్క పరిచర్యను వారు కొనసాగిస్తూ ఉంటుండగా దేవుడు వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును గురించి తన పరిచర్యలో వాడబడచ్చు ఆయన కొరకు వారు సాక్షులుగా ఉన్నట్లుగా వారి కొరకు వారి కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట మీకు అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. మంచిది పిల్లారా, దేవుడు గడిచిన కాలమంతా కూడా మనందరినీ ఎంతో ప్రేమతో తన యొక్క ఉచితమైన కృపచేత మనందరిని కూడా కాపాడి భద్రపరిచి మరొకసారి విధముగా మనము కలిసి దేవుని యొక్క మాటలు ధ్యానించడానికి మన యొక్క జీవితములలో ప్రభు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. చూడండి, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుంచి ఒక వాక్య భాగమును చదువుకొని అటు వాక్యము ద్వారా మనం ముందుకు సాగిపోదామని ప్రభునామములో తెలియపరుస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు రోమీలకు వ్రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకుందాం. దయచేసి మీరు కూడా మీ యొక్క పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే అట్టి గ్రంథమును తెరచి దేవుని యొక్క వాక్యమును చదవలసిందిగా ప్రభునామములో తెలియపరుస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. ఇక్కడ అంటున్నాడు కదా, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడి యొక్క వాక్య భాగమును మన వినికుడిలో దీవించనగాక. దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించినట్లయితే ఇటు వాక్య భాగం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభువా యేసయ్య, జీవాధిపతి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ సమయంలో మేము చదివినటువంటి వాక్య భాగం కొరకు ప్రార్థన చేస్తున్నా. దేవా, నీ గ్రంథములన్న ప్రతి మాట కూడా మీరు మాత్రమే నీ భక్తులను ప్రేరేపించి మీ ఆత్మ ద్వారా వ్రాయించి మా కొరకు వాటిని సిద్ధపరుచున్నారు ప్రభువా. అట్టి మాటల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నా. మమ్మల్ని దర్శించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు మాత్రమే మహిమ పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చదివినటువంటి ఈ యొక్క వాక్య భాగములో రోమా పట్టణంలో ఉన్నటువంటి దైవ జనాంగమునకు వ్రాస్తున్నటువంటి యొక్క లేఖలో మనము చదివినటువంటి యొక్క వాక్య భాగము ఏమని తెలియపరుస్తుందంటే, మనమందరము కూడా దేవుని పిల్లలమని పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు కదా, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షించబడి దేవుని యొక్క ఆత్మను పొందుకొని
దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచు ఉన్నారు. అటువంటి వారందరూ కూడా దేవుని యొక్క పిల్లలుగా ఉంటూ ఉన్నారని దేవుని యొక్క ఆత్మ తానే సాక్ష్యం ఇస్తున్నాడు అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మరి మనమైతే మనుష్య రీతిగా ఈ లోకంలో ఉంటున్నప్పుడు కొన్ని తప్పిదములు బలహీనతలను వచ్చిన కానీ ఈ లోకమైతే అనేక విధములుగా మనలను దూషిస్తూ విమర్శిస్తూ హేళన చేస్తూ ఉండవచ్చున కానీ మనుషుల యొక్క దృష్టిలో ఎవరైతే హేళనకరముగా ఉంటున్నారో అటువంటి వారిని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో మనమందరము కూడా దేవుని యొక్క ఆత్మను పొందుకున్నవారమని, ఆయన యొక్క దత్తపుత్రాత్మను కలిగి ఉంటున్నామని, అందుకొరకే దేవుని యొక్క సన్నిధిలో మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నామని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన యొక్క క్లిష్ట పరిస్థితులలో, దుఃఖకరమైన సందర్భములలో, మన యొక్క అవసరతలలో, బలహీనతలలో, మన యొక్క సమస్యలలో మనుషుల వద్దకు వెల్లుటి కంటే కూడా మన యొక్క తండ్రి యొక్క దేవుని వద్దకు వచ్చి మనము ప్రార్థిస్తూ ఉంటున్నాము. కాబట్టి ఎందుకొరకు మనం ప్రార్థన చేస్తున్నామంటే ఆయన మనలను ఆత్మీయముగా కొని ఉన్నాడు కాబట్టి, తన యొక్క అమూల్యమైన రక్తము చేత మనలను కొన్నాడు గనక ఆయన మనకు తండ్రిగా ఉంటూ ఉన్నాడు. ఆ తండ్రి యొద్దకు వచ్చి మనం మొర్రపెట్టుచున్నాము. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కదా, ఎవరైతే దేవుని యొక్క ఆత్మను కలిగి ఉంటున్నారో కాబట్టి అటువంటి వారు దేవునికి మొర్రపెట్టుచూ ఉంటుండగా వారందరూ కూడా అనగా మనమందరము కూడా దేవుని యొక్క పిల్లలము అని దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో క్రైస్తవులముగా మనము దేవుని యొక్క బిడ్డలమని మనం మాత్రమే కాదండి, ఈ లోకమంతా కూడా వారు ప్రభువును నమ్మినప్పటికీ నమ్మకపోయినప్పటికీ కూడా మనము దేవుని యొక్క బిడ్డలమని వారు కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి మనమందరము కూడా దేవుని యొక్క పిల్లముగా ఉండాలని, క్రైస్తవులముగా ఉంటున్నప్పటికీ కూడా అనేక మంది నామకార్థముగా జీవిస్తూ ఉంటుంటారు. ఆదివారం మాత్రమే దేవుని యొక్క బిడలగాను, సోమవారం నుంచి లోకస్తులుగా కొందరు ఉంటుంటారు. కొందరైతే కష్టం వచ్చినప్పుడు మాత్రమే దైవ సన్నిధికి వస్తుంటారు. ఆ కష్టం తీరిపోయిన తర్వాత వారు లోకస్తులుగా జీవిస్తుంటుంటారు. ఆ విధముగా కాదు కానీ క్రైస్తవులముగా మనము మొట్టమొదటిగా దేవుని యొక్క బిడ్డలకు తగిన వారముగా మనము జీవించాలని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. మనము చదివినటువంటి యొక్క లేఖన భాగము మనము గమనించినట్లయితే ఎవరైతే దేవుని యొక్క ఆత్మను కలిగి ఉంటూ ఉన్నారో అటువంటి వారు లోకముతో ఎటువంటి సాంగత్యము లేకుండా దేవుని యొక్క వారసులముగాను, అంత మాత్రమే కాదు కానీ క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడినడలా క్రీస్తు తోడి వారసులము. దేవుని యొక్క పిల్లలమైతే క్రీస్తుతో పాటుగా ఆయన కొరకు మనము ఈ లోకములో శ్రమలను, నిందలను, శోధనలను, సమస్యలను, వ్యాధులను ఎదుర్కొనే వరముగా మనం ఉంటాం. కొందరైతే వాటిని ఎదుర్కొనలేక, వాటిని జయించలేక దేవుని నుంచి వెనక్కి వెళ్ళిపోవచ్చు ఉన్నారు. ఈ లోకం యొక్క ఆశీర్వాదము, ఐశ్వర్యము, సుఖమును కోరుకోవడం కాదు కానీ ఈ లోకములో క్రైస్తవులముగా దేవునికి బిడలముగా మనం ఏమైతే శ్రమలు కలిగి ఉంటున్నామో అవి కేవలము కొద్ది కాలం మాత్రమేనని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తున్నాడు. కాబట్టి చూడండి, ఈ సమయంలో మరి క్రైస్తవులముగా మనం ఎలాగూ జీవించాలి అంటే దేవుని యొక్క పిల్లలముగా ఈ లోకములో మనం బ్రతకాలి. దేవుని యొక్క పిల్లలు అనగా వారు పరిశుద్ధులుగాను, ప్రార్థించేవారుగాను, దేవుని కార్యములు చూచేవారుగాను, దేవుని కొరకు కనిపెట్టేవారుగాను, ఎన్ని శ్రమలైనప్పటికీ కూడా వాటిని ఎదుర్కొనేవారుగాను, సహించేవారుగా
అన్నిటికంటే ప్రాముఖ్యముగా క్రీస్తు రక్తంలో కడుగబడి ఆయన కొరకు ప్రయాసపడేవారుగా ఉండేటువంటి వారే దేవుని యొక్క పిల్లలు అనే సమయంలో దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. చూడండి, అదేవిధముగా ఇంకా మనము గమనించినట్లయితే క్రైస్తవులముగా మనము ఎలాగుండాలి, ఒకరి ఎడల ఒకరు ఏ విధముగా జీవించాలి అనే సందర్భంలో దేవుని యొక్క వాక్యం ద్వారా మనం జ్ఞాపం చేసుకుందాం. చూడండి, అదేవిధముగా రోమా పత్రికల నుంచి 15వ అధ్యాయము 7వ వచనము చదువుకుందాం. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒక్కరినొకడు చేర్చుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, దేవుని యొక్క బిడ్డలముగా లేక క్రైస్తవులముగా మనము చేయవలసినటువంటి రెండవ పని ఏమిటంటే ఒకరినొకడు చేర్చుకొనవలెను అని పరిశుద్ధ లేఖన భాగం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అనగా చూడండి, దేవుని యొక్క బిడలనగా ఎవరి భారము వారే మోసుకొనవలన, కానీ ఎవరికి వారే స్వార్థముగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఒకరిని ఒకరు చేర్చుకొనచ్చు. ఎవరైతే మన తోటి దేవుని యొక్క బిడ్డలు కష్టములో ఉంటూ ఉన్నారో, శ్రమలో ఉంటున్నారో, లేక ఆపదలో ఉండి మన దగ్గర వస్తూ ఉన్నారో, అటువంటి వారిని మనము చేర్చుకొనవలెను అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తున్నాడు. చూడండి, ఈ లోకంలో మనం గమనించినట్లయితే అనేక మంది కూడా ఒకరికి ఒకరు సహకారముగా ఉంటూ ఉంటారు. వారి యొక్క కులమును బట్టి, లేక మతమును బట్టి, జాతిని బట్టి, భాషను బట్టి, తమ యొక్క ప్రాంతమును బట్టి ఇదిగో వీరు మన తెగవారు అని వారి ఎడల ప్రేమను కనపరుస్తూ వారిని చేర్చుకుంటూ ఉంటారు. మనకైతే అటువంటి భేదం ఏమీ లేదు. కానీ దేవుని యొక్క బిడలైన వారిని, అంత మాత్రమే కాదు కానీ దేవుని ఎరగని వారైనప్పటికీ కూడా, అనగా అన్యులైనప్పటికీ కూడా వారు సమస్యలో ఉంటున్నప్పుడు, శోధనలో ఉంటున్నప్పుడు మనందరికి వచ్చిన వారిని మనము చేర్చుకొనవలనని దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పుచు లూకాసు వార్త 15వ అధ్యాయములో తప్పిపోయిన కుమారుని గురించినటువంటి ఉపమానము చెప్పుచు, ఆ యొక్క ఉపమానములో చిన్న కుమారుడు తనకు రావాల్సినటువంటి ఆస్తినంతా కూడా తీసుకొని తన యొక్క స్నేహితులతో దూర ప్రాంతం వెళ్ళిపోయి తన యొక్క ఆస్తి అంతయు ఖర్చు అయిపోయిన తర్వాత తనతో స్నేహితులు ఎవరు కూడా లేనటువంటి పరిస్థితులలో ఒంటరిగా ఉంటూ తనను ఎవరు చేర్చుకొనక, ఎవరు ఆదరించక, ఆహారం లేక, వస్త్రాలు లేక అతను తిరిగి మరలా ఇదిగో నా తండ్రి యొద్దకు వెళతాను, నా తండ్రి ఎంట అనేక మంది పనివారు ఉంటూ ఉన్నారు, కాబట్టి ఇదిగో నా తండ్రి యొక్క కుమారునిగా ఉండడానికి నాకు అర్హత లేదు, కానీ ఆయన యొక్క పనివారిలో ఒక్కనగానూ సరే నేను వెళ్ళవలను అని వెళ్ళి ఆ యొక్క తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు. నీ కుమారుడిగా ఉండడానికి నేను యోగ్యను కాను, కానీ దాసునిగా నన్ను ఉండనిమ్ము అంటూ ఉన్నాడు. ఆ సమయంలో తండ్రి అయితే బహుగా సంతోషిస్తూ తన కొరకు నూతన వస్త్రాలు సిద్ధపరచి, పాదరక్షలు సిద్ధపరచి, ఆ యొక్క ఊరిలో అనేక మందికి తెలియపరిచి విందును చేస్తూ చనిపోయినటువంటి ఈ నా కుమారుడు మరలా తిరిగి బ్రతికి వచ్చాడు, నా యొద్దకు వచ్చాడు, అనగా నా యొద్ద నుంచి వెళ్ళిపోయి మరలా వచ్చున్నాడని చెప్పి ఆ యొక్క చిన్న కుమారుణ్ణి ఆయన చేర్చుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యం మనం తెలియపరుస్తున్నాడు. ఇదిగో నీకు రావాల్సిన భాగము తీసుకొని ఉన్నావు, నన్ను కాదని వెళ్ళిపోయావు, నీ యొక్క బలముడిగిపోయిన తర్వాత, నువ్వు నష్టపోయిన తర్వాత, మోసపోయిన తర్వాత ఇప్పుడు నా దగ్గర వచ్చున్నావు కాబట్టి నాకు అక్కర్లేదు, నిన్ను చేర్చుకోను అని ఆ చిన్న కుమారుని త్రోసివేయలేదు, కానీ ఆ కుమారుని చేర్చుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన మన ప్రభువుకు సాదృశ్యముగా ఉంటుంటే ఆ యొక్క చిన్న కుమారుడు మనకు గుర్తుగా ఉంటూ ఉన్నాడు. ఎవరైతే తప్పిపోయి ఉన్నారో, తొట్టిల్లిపోయి ఉన్నారో వారికి గుర్తుగా ఉంటున్నాడు. కాబట్టి మన యొక్క ప్రభువును మాత్రమే కాదు, కానీ మనము కూడా ఆయన వలె
తప్పిపోయిన వారిని, శ్రమలో ఉన్న వారిని, మనల్ని కాదని వెళ్ళిపోయిన వారిని మనము చేర్చుకొనవలనని. మరి ముఖ్యంగా ఎవరైతే శ్రమలో ఉంటూ ఉన్నారో, నష్టములో ఉంటున్నారో, దుఃఖములో ఉంటున్నారో అటువంటి వారిని మనము చేర్చుకొనవలనని, అది దేవుని యొక్క బిడల లక్ష్యమై ఉంటున్నదని, ఆయన యొక్క బిడలముగా మనము ఒకరిని ఒకరు చేర్చుకొనవలెను అని ఇక్కడ రోమాపత్రికలో తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ రాస్తున్నాడు కదా, రోమాపత్రిక 15వ అధ్యాయము 7వ వచనం గమనించినట్లయితే, కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము కూడా ఒకప్పుడు పాపి అయి ఉంటుండగా, మనము కూడా ఒకప్పుడు తృణీకరించబడిన వారముగా ఉంటూ ఉండగా, యేసయ్య తన యొక్క ప్రేమ చేత, కనికరము ద్వారా, తన కృపను బట్టి మనల్ని చేర్చుకొని తన యొక్క రాజ్యానికి వారసులుగా చేస్తుంటుండగా, మనము కూడా ఒకరిని ఒకరు చేర్చుకొనవలెను అని సమయంలో దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. చూడండి, అంత మాత్రమే కాదు కానీ దేవుని యొక్క బిడ్డలముగా మనము చేయవలసినటువంటి మరొక పనిని మనము జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం మనం గమనించినట్లయితే, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బ్రతిమలాడుకొనుచున్నాను. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చూడండి, యొక్క భాగములు మనకేమి కనబడుచున్నదంటే ప్రేమతో ఒకరిని ఒకడు సహించుకొనుచు ఉండవలెను. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చెప్పినాడు కదా, దీర్ఘశాంతముతోనూ శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ మీరు నడుచుకొనవలెను. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చూడండి, మనం గమనించినట్లయితే ఒకరంటే ఒకరు గిట్టని వారిగా ఉంటూ ఉంటారు. మనమందరం కూడా దేవుని యొక్క బిడలము కాబట్టి ఎవరైతే మన ఎడల తప్పిదం చేస్తున్నారో, నష్టపరుస్తూ ఉన్నారో వారిని సహిస్తూ ఉండవలనని, భరిస్తూ ఉండవలనని, ఓర్చుకొనవలనని, సాత్వికముతోను దీర్ఘశాంతముతోను సంపూర్ణ వినయముతోనూ నడుచుకొనవలనని దేవుని యొక్క భక్తుడు ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి దేవుని యొక్క సంఘ బిడలకు ఆయన వ్రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి చూడండి, దేవుని యొక్క బిడలముగా మనకు సహనం ఎంతో అవసరమై ఉంటుంది. ఒక వ్యక్తి మన ఎడల తప్పు చేసినప్పుడు వెంటనే మన వారిని విడిచిపెట్టడం కాదు కానీ, లేక అసహించుకునడం కాదు కానీ, వారిని సహిస్తూ ఉండవలనని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మన యొక్క పాపములు, మన యొక్క దోషములు, మన యొక్క అపరాధములన్నీ కూడా తన పైన వేసుకొని వాటిని భరించి, వాటిని సహించి మనలను ప్రభువు ఆయన రక్షించినట్లుగా, మన పాప భారమంతా కూడా తన పైన వేసుకున్నట్లుగా వాక్యం ద్వారా మనము వింటూ ఉన్నాం, ఎరిగిన వారముగా ఉంటూ ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అంత మాత్రమే కాదు కానీ మొదటి తెస్సలోని పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చదివినట్లయితే ఇక్కడ మరొక మాట తెలియపరుస్తూ ఉన్నారు. మనము ఒకరి ఎడల ఒకరము ఎలాగుండవలనో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనిడి. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క 4వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, క్రైస్తవులుగా ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆ కుటుంబము లేక తనక తోచివారు, తనక సంఘస్థులు కావచ్చు, కుటుంబస్తులు కావచ్చు, రక్త సంబంధాలు కావచ్చు, మరణించినటువంటి ఆ యొక్క వ్యక్తిని బట్టి ధైర్యపరుస్తూ ఆదరణ కలిగిస్తూ ఉన్నాడు ఈ యొక్క మాటల చేత అపోస్తలుడైన పౌలు గారు. అంటున్నాడు కదా, ప్రభు తన యొక్క రెండవ రాకడలు వచ్చినప్పుడు మరణించిన వారు మొట్టమొదటిగా లేపబడుచు ఉంటారు. ఆ మీదట సజీవులు వేయడం మనము దేవుణ్ణి ఎదుర్కోవడానికి వెలుచుంటామని,
ఆయన ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగవచ్చునని ఆ చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబాన్ని లేక సంఘమును తనకు రక్త సంబంధులను ఆదరిస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. వాక్యమంత వారికి ఆదరణ కలిగే మాటలు తెలియపరుస్తున్నాడు భక్తుడు. అదే ప్రకారముగా మనము కూడా అంటున్నాడు కదా, ఈ మాటల చేత స్తోత్రం హల్లెలూయా. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోనండి. అనగా చూడండి, మరణ విషయంలో మాత్రమే కాదు, కానీ ఎవరైతే దుఃఖములో ఉంటూ ఉన్నారో, శోధనలో ఉంటూ ఉన్నారో, వ్యాధులలో ఉంటున్నారో, సమస్యలు ఉంటున్నారో, దేవుని యొక్క బిడ్డలముగా ఒకరినొకరు ఆదరించుకొనవలనని. పూర్వ దినములలో గమనించినట్లయితే సంఘములో ఒక వ్యక్తి బలహీనంగా ఉంటున్నప్పుడు మిగతా సంఘ బిడ్డలందరూ కూడా వెళ్ళి వారిని ఆదరిస్తూ వారి కొరకు ప్రార్థన చేస్తూ వారిని బలపరుస్తూ ఉండేవారు. ఇప్పుడైతే అటువంటి సంఘటనలు చాలా అరుదుగా కనపడుచున్నవి. ఎందుకనగా క్రైస్తవుల మధ్యన లేక దేవుని యొక్క బిడ్డల మధ్యన ఎటువంటి ఐకమత్యము కానీ ఏక మనస్సు కానీ లేకుండా ఉంటున్న దినములలో మనం ఉంటున్నాం. కాబట్టి చూడండి, అంత్య దినములలో మన ప్రభు యొక్క రాకడ సమీపిస్తున్న ఈ యొక్క సమయంలో లోకములో ఉన్నటువంటి వారిని కాదు, కానీ దేవుని యొక్క వాక్యమును మాత్రమే ఎరిగిన వారముగా ఉంటూ మనము ఒకరి ఎడల ఒకరు ఆదరణ కలిగిన వారముగా ఉండాలి అని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మన యొక్క నోరు చెప్తుందట మనము వాక్యం ఎరిగిన వారముగా కాదు అని. మనకు ప్రవర్తన తెలియపరుస్తుందట మనము వాక్యానుసరముగా జీవిస్తున్నామా లేదా అని. కాబట్టి అటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉంటున్నాము లేదా అని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అదేవిధంగా ఇంకా మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనము చదువుకుందాం. ఇక్కడ అంటున్నాడు కదా, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. చూడండి, ఇక్కడ రెండు విషయాలు మనకి కనబడుచున్నవి. మొట్టమొదటిగా ఇక్కడ చెప్పినట్టు కదా, ఒకరినొకరు హెచ్చరించుకొనుచు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఎవరైనా తప్పిదము చేస్తున్నట్లయితే, వారు ఏదైనా ఆత్మ సంబంధంగా బలహీనత ఉన్నట్లయితే వారిని హెచ్చరిస్తూ వారిని గద్దిస్తూ దేవుని తట్టు తిరుపుచు ప్రభువులో వారిని బలపరుస్తూ నడిపించాలని దేవుని యొక్క భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారో ఆ యొక్క హెచ్చరింపును మనము తృణీకరించకుండా వాటిని స్వీకరిస్తూ ప్రభువులో బలముగా ముందుకు సాగిపోవాలని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. చూడండి, దావీదు పాపం చేసినప్పుడు ప్రవక్త నాతాను వెళ్ళి ఆయనకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ఒక 100 గొర్రెలు ఉన్నటువంటి వ్యక్తి ఒకే ఒక గొర్రెను కలిగి ఉన్నప్పుడు మరి ఆ యొక్క గొర్రెను అతను లాగివేసుకున్నప్పుడు ఏమి చేయాలి అని తెలియపరుస్తూ, ఇదిగో ఆ వ్యక్తి ఎవరో కాదు నీవే అన్నప్పుడు దావీదు ఎంతగానో ప్రణాపిస్తూ గుండెను బాదుకొనొచ్చు, అయ్యో నేను పాపం చేశానే అని దేవుని యొక్క సన్నిధిలో ఎంతగానో ఆయన పశ్చాత్తాపపడి మొరపెట్టినట్లుగా దేవుని యొక్క వాక్యాలను చూస్తున్నాం. కాబట్టి ఆ యొక్క హెచ్చరింపును మనం స్వీకరించినట్లయితే పశ్చాత్తాపపడేవారముగా ఉంటుంటాం. ఆ పశ్చాత్తాపడినప్పుడు దేవునికి సమీపంగా ఉంటూ ఉంటామనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం. స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు, కానీ ఒకరినొకడు పురికొల్పుకొనొచ్చు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి చూడండి, ఆత్మ సంబంధమైన విషయములలో ఎవరైతే బలహీనులుగా ఉంటున్నారో, ఎదగలేని వారుగా ఉంటున్నారో అటువంటి వారిని సంఘములో లేక ప్రార్థించే విషయంలో, పాటలు పాడే విషయంలో, దేవుని యొక్క వాక్యమును ఎరిగే విషయంలో మన వారిని ప్రోత్సహిస్తూ ఒకరినొకరు ఆత్మయందు పురుకొల్పుకున్న వారిగా ఉండాలి అని అది దేవుని బిడ్డల యొక్క లక్షణమైన సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మాత్రమే కాదు, కానీ ఇంకా మనం గమనించినట్లయితే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం మనం చదివినట్లయితే ఒకరినొకడు ప్రేమ కలిగి ఉండవలెను. చూడండి, క్రైస్తవం వచ్చిన ఈ మధ్యకాల సమయంలో ప్రేమ చాలా కొదువుగా ఉన్నట్లుగా
ప్రేమ లేని వారుగా ఉన్నట్లుగా కనబడుచున్నది. దేవుని యొక్క బిడ్డలముగా మనము ఒకరిడల ఒకరు ప్రేమ కలిగి, అది మనుష్య ప్రేమగా కాక, శరీర ప్రేమగా కాక, అవసరం తీరేటువంటి ప్రేమగా కాక, సందర్భ సహితమైన ప్రేమగా కాక, దేవుని యొక్క ప్రేమను ఒకరిడల ఒకరు మనం కలిగి ఉండాలని. ఆ దేవుని ప్రేమ అంటే మనము సహించేవారుగా, క్షమించేవరముగా ఉంటామని, ప్రోత్సహించేవరముగా ఉంటామని, పురుగొల్పేవరముగా ఉంటామని, ఆదరించేవరముగా ఉంటామని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అదేవిధముగా ఇంకా మనము గమనించినట్లయితే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం చదివినట్లయితే చివరిగా మరొక మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు కదా, ఒకరి ఎడల ఒకడు దయగలిగి కరుణ హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనలను క్షమించకపోతే మనము రక్షించబడే వారము కాదు, దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళే వాళ్ళము కాదు. మనము కూడా అటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపం చేస్తున్నాడు. అటువంటి విధముగా ఒకరిడలా ఒకరు మనము ప్రేమ, క్షమాపణ, ఆదరణ కలిగి ముందు సాగిపోదాము. దేవుడి యొక్క మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, జయముగల మా తండ్రి, సర్వోన్నతుడా యేసయ్యా, ఇదిగో ప్రభువా, ఎంతవరకు చెప్పినటువంటి ఇటు వాక్య భాగాన్ని బట్టి స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. వినేవరముగా మాత్రమే కాకుండా, చెప్పేవరంగా మాత్రమే కాకుండా వినటువంటి ఆ యొక్క మాటల ప్రభువా తండ్రి, ఎందరైతే విన్నారో వారు ఆచరించేవరముగా తండ్రి, ఇదిగో ప్రభువా ప్రకటిస్తున్నట్టు మేము కూడా నాయనా ఆచరించరముగా ఉండటానికి సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.